ఇక 2014-19 ఎన్నికలతో పోలిస్తే 2024లో కాంగ్రెస్ ఎంతో కొంత బెటర్గానే పెర్ఫామ్ చేసింది గత ఎన్నికలతో పోలిస్తే. మరి ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నికలు జరిగితే అందుకు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? సిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడు ఎన్డీఏ బీజేపీలు ఎలా సిద్ధంగా ఉన్నాయో కాంగ్రెస్ పక్షాలైన ఇండియా గ్రూప్ ఇంకా సిద్ధంగా ఉన్నాయండి. ఎందుకంటే ఒకటేనండి, అపోజిషను 5 సంవత్సరాలు వెయిటింగ్ చేయాలి. 2029 వరకు అది అపోజిషన్లోనే ఉండాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి అది లాస్ అయిందనుకోండి, మళ్ళీ అపోజిషన్లో ఉంటుంది, పోయేది ఏమీ లేదు. కానీ ఒకవేళ బై ఛాన్స్ విన్ వస్తే బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటే అపోజిషన్ ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలనే కోరుకుంటుంది. ఇది నైజం అది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెసు ఇప్పుడు ఇండియా గ్రూప్కి పోయేదేముంది, ఓడిపోతే అపోజిషన్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటారు అంతకుముందు ఉన్నట్టే, లేదా అధికారం చేజిక్కించుకుంటారు. కాబట్టి కాంగ్రెసు ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బాగుందనే అది ప్రవర్తిస్తుంది. కాబట్టి ఎన్నికలు పెట్టడానికి అటు బీజేపీ మోడీ కంటే ఎక్కువ ఉత్సుకతతో ఉన్నది, ఎక్కువ ఏగరగా ఉన్నది ఈ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇండియా గ్రూప్లో ఉన్న వివిధ పార్టీ నేతలు అన్నమాట. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కాంగ్రెస్ని మోడీ గారు 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో లేనట్టు 44 సీట్లకి పరిమితం చేశారు. అది 2019 ఎన్నికల్లో 44 నుంచి 52 సీట్లు పెంచుకుంది. ఇక 2024 18వ జనరల్ ఎలక్షన్స్లో ఈ కాంగ్రెస్కి 99 వచ్చింది. అంటే 44 నుంచి, అంటే ఇక్కడ మోడీ కేంద్రంలో పాలిటిక్స్ వచ్చాక, సెంట్రల్ పాలిటిక్స్లోకి వచ్చాక 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ చరిత్రలో ఒక భయంకరమైన చీకటి అధ్యాయం అన్నమాట. ఎందుకంటే లోక్సభలో అపోజిషన్ స్టేటస్ కూడా కోల్పోయింది మోడీ హవాలు. అలాంటి పార్టీ 2024లో 99 సీట్లు గెలుచుకుని అపోజిషన్ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎల్ఓపి లోక్సభ పార్టీ అధినేత అంటారు. అంతకుముందు 10 సంవత్సరాలు ఆయనకు ఆ పదవి లేదండి. ఇది ఒకటే మనం గమనించాలి. సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇంకొక స్టెప్ వేస్తే అధికారం వస్తుంది అనే ఆశ రాహుల్ గాంధీలో ఉంది. రెండు, ఈ ఎన్డీఏ పక్షాల్లో కూడా, ఇది ఎన్డీఏ పక్షాలు మినహాయిస్తే ఇండియా గ్రూపులో ఉన్న పక్షాలన్నీ వాళ్ళు ఏమంటారంటే సోకాల్డ్ సెక్యులర్ అంటది బీజేపీ, కానీ వాళ్ళు మేము సెక్యులర్ పార్టీ వేసి అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని విహీనం చేస్తుంది బీజేపీ అంటది, ఇది రాహుల్ వర్గం. తర్వాత ఓట్ చోరీ అనేది ఒకటి కొత్తగా నినాదం తీసుకొచ్చింది. దీని వెనకాల మొత్తం ఇండియా గ్రూప్ వాళ్ళు మళ్ళీ యునైట్ అవుతున్నారు. ఇప్పుడు బీహార్లో సిర్ వివాదం, అక్కడ ఓటర్ అధికార యాత్ర అనేది రాహుల్ గాంధీ చేస్తూ ఉంటే అక్కడ స్పందన కొంచెం పాజిటివ్గా కనిపించడం, ఇదంతే మనం చూస్తున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ ఈ అవకాశాన్ని ఎలా చూస్తున్నాడంటే ఒక అద్భుతమైన అవకాశం చూస్తున్నాడు అనమాట. రెండు, బీజేపీకి ఇప్పుడు మోడీ 75 సంవత్సరాల నుండి ఈ ఎన్నికలే లాస్ట్, జరగబోయే ఎన్నికల వరకే ఉండడం ఒక గొప్ప అయితే అక్కడి వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చెప్తుంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ ఏమీ లేదు, ప్రస్తుతం మోడీ ఇంపార్టెంట్ నేత కాబట్టి వచ్చే ఎన్నికలు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మోడీ ఉండరు, అప్పటికి ఎంత వయసు మీరిపోతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలు తప్పనిసరిగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని, కొత్త బీజేపీ ప్రధాని క్యాండిడేట్ కింద ప్రకటించాల్సింది. ఇప్పుడు మోడీకి ఏదో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ భావించడం, వ్యతిరేక ఓటు అంటే యాంటీ ఇన్కంబెన్సీ మీద మనం డిపెండ్ అవ్వచ్చు అనేది ఒకటి ఉంది. వాటర్ చోరీ వల్ల ఓటర్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురాగలిగింది కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా. అదేంటి, మొన్న సాధించిన విజయం, ఇది ఎన్డీఏ బీజేపీ సాధించిన విజయం ఓట్ల వల్ల, దొంగ ఓట్ల వల్ల, ఓట్ చోరీ వల్ల అనేది ఒకటి కన్ఫ్యూజన్. సో ఇది బాగా కన్విన్స్ చేయగలిగితే నాకు విన్ వస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు అక్కడ భావిస్తున్నారు. కాబట్టి ఇటు రాహుల్ గాంధీ టీంలో మెయిన్ ఉన్న ఇండియా గ్రూప్లో ఉన్న మెయిన్ పొలిటికల్ పార్టీస్ లైక్ మహారాష్ట్ర ఎన్సీపీ అని, అదేవిధంగా మనం అన్ని పార్టీలు చూస్తాం, కింద ఉన్న డిఎంకే నుండి, కేరళ నుంచి ఈ పార్టీలు, సిపిఎం, ఈ పార్టీలన్నీ కూడా అద్భుతంగా సెంటిమెంట్ ఉంది. కాబట్టి 4వసారి ఎన్నికలకు వెళ్తే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఒకటి ఉంటుందండి సహజంగా. 4వసారి విన్ సాధించడం అంటే అంత ఈజీ కాదు, అదొకటి. తర్వాత మోడీ తర్వాత ఇంకో నాయకుడు రావాలి. కాబట్టి ఇవన్నిటి వల్ల ఈ మూడ్ ఆఫ్ ది వాటర్, మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్, వీటిలన్నిటి వల్ల ఇది విన్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ పోతే ఎలాగో అపోజిషన్లో ఉంటాం, వస్తే అధికారం ఉంటుంది, ఎలక్షన్ వస్తే ఏంటి అని అద్భుతంగా వాటర్ చోరీ అని ఇది తీసుకొచ్చి ఒక నినాదంతో తీసుకొచ్చి మళ్ళీ ఏకతాటి మీదకి వెళ్ళి ఎలక్షన్ ఉంది. సో ఎన్డీఏ బీజేపీ ఎంతైతే రెడీగా ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ఇండియా గ్రూప్ కూడా అంతే రెడీగా ఎలక్షన్కి ఉన్నారండి.